నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాలా రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లో యూనియన్ మినిస్టర్ శాంతాను ఠాకూర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఒక్కసారిగా అందరినీ ఆలోచనలో పడేశారు. అదేంటి అంటే మరో 7 రోజుల్లో సిఏఏ చట్టాన్ని అమలు చేయబోతున్నామని. ఈ సిఏఏ చట్టానికి సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టడం, బిల్లు పాస్ అవ్వడం కూడా జరిగింది. అయినా కూడా సిఏఏని అమలు చేయలేకపోయింది. సిఏఏకి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. అసలు సిఏఏ అంటే ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? బిల్లు పాస్ అయినా కూడా దీన్ని ఎందుకు ఈరోజు అమలు చేయలేదు? వారం రోజుల తర్వాత, వారం రోజుల లోపు సిఏఏ అమలు అవుతే ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ వీడియో ద్వారా దీని మీద ఉన్న అనేక అనుమానాలకు సంబంధించి ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక చట్టాన్ని తీసుకురాగానే ఆ చట్టం వల్ల ప్రయోజనాలు ఎంత అనేది ఆలోచించడం మానేసి, చట్టం తీసుకొచ్చారు కాబట్టి వ్యతిరేకించడమే ప్రతిపక్ష పని అని పెట్టుకునే కొన్ని కుహానా శక్తుల వల్ల భారతదేశానికి జరగబోయే ఒక మంచికి ఎలా అడ్డుపడ్డారు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది డిసెంబర్ 31, 2014 ఆ తేదీ కంటే ముందు భారతదేశానికి వలస వచ్చిన, శరణార్థులుగా వచ్చిన, అలాగే భారతదేశంలో బ్రతుకు తెరువు కోసం వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తులు, పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్లకు భారత పౌరసత్వం లభిస్తుంది. చాలా క్లియర్గా వినండి. డిసెంబర్ 31, 2014 కంటే ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ భారత్కి వలస వచ్చిన శరణార్థులు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరికీ కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. కానీ ఎవరెవరికి లభిస్తుంది? ఈ 3 దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు. ముస్లిమ్స్కి లభించదు. ఇది సిఏఏ యాక్ట్. ఈ యాక్ట్ రాగానే చాలా మంది గగ్గోలు పెట్టి బిల్లు పాస్ అవ్వగానే ఈ యాక్ట్ అమలు చేస్తానగానే చెప్పింది ఏంటి అంటే, ఎందుకు మరి భారతదేశంలోకి వలస రావడానికి ఈ భారతదేశం మొత్తం కూడా ఏమంటారు, సెక్యులర్ దేశం, ఇక్కడ అన్ని మతాలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది, అందరూ ఇక్కడ బ్రతకొచ్చు, మరి ముస్లిమ్స్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ప్రపంచంలో చాలా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఎవరికైతే అక్కడి నుంచి ఆ దేశంలో బతకలేక బయటకు వస్తున్న వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారత్లో శరణిచ్చి ముస్లింలకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అవి 3 ముస్లిం దేశాలే. వాళ్ళ దేశంలో వాళ్ళకే అణచివేత ఉంటుందా? ఉండదు కదా. దానికి కూడా ఉదాహరణ నేను చెప్తా. 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారత్లో అప్పుడు ముస్లిమ్స్ ఎంతున్నారో ఇప్పుడు 2023కి వచ్చేసరికి దానికి కొన్ని రెట్లు ఎక్కువయ్యారు. కానీ పాకిస్తాన్లో 1947 దేశ విభజన జరిగినప్పుడు హిందువులు 20% ఉంటే ఈరోజు 2% ఉన్నారు. ఇక క్రిస్టియను, జైన, బౌద్ధ వీళ్ళంతా కూడా దరిదాపు 12% దాకా ఉంటే, 3% దాకా ఉంటే ఇప్పుడు వాళ్ళు 1.2%కి అయిపోయారు. అంటే ఇక్కడ అణచివేత ఎవరి మీద జరుగుతోంది? ఆశ్రయం ఎవరికి ఇవ్వాలి? పారిపోయి ఎవరు వస్తారు? అణచివేతకు గురైన వాళ్ళకే ఇవ్వాలి. ఒకవేళ నిజంగానే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిమ్స్ మీద కూడా అణచివేత జరుగుతుంది అనుకుందాం. వాళ్ళకి సంబంధించి చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి, అక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఎస్పెషల్లీ భారత్లోకి వచ్చి భారత పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరమే లేదు. అవునా కదా? ఒకసారి ఆలోచించాలి. ఈ చట్టాన్ని భారత్లో అమలు చేయాలని చాలా పకడ్బందీగా 11 డిసెంబర్ 2019 రోజున పార్లమెంట్లో బిల్ పెట్టి పాస్ చేయించిండ్రు. కానీ ఈ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో అమలైందో అవ్వంగానే పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ చేసిండ్రు. ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని, భారతదేశంలో ఉన్న ముస్లింలను కూడా వెళ్ళగొట్టేస్తారని, ముస్లిం మీద బీజేపీ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం కక్ష కట్టిందని అసలు వాస్తవాలను దాచిపెట్టేసి ఆ చట్టాన్ని అమలు చేయకుండా అడ్డుపడ్డారు. ఎందుకు అంటే 30% వరకు ఉన్న ముస్లిం ఓట్లను కోల్పోకుండా ఉండడానికి. ఈరోజు వాళ్ళ సింపతి గెయిన్ చేసి వాళ్ళ ఓట్లతోటి భారతీయ ముస్లిమ్స్ను కూడా తప్పుదోవ పట్టించేసి వాళ్ళ ఓట్లతోటి అందలమెక్కి కూర్చోవడానికి. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అక్క శరణార్థులు అంటే ఎప్పుడైనా శరణార్థులే కదా, మరి 2014
డిసెంబర్ 31కి ముందు ఉన్న వాళ్ళకు మాత్రమే భారత పౌరసత్వం అంటే తర్వాత వచ్చిన వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వరా? నువ్వు చెప్పిన కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించి అంటే వాళ్ళకు కూడా ఇస్తారా? ఆ మతాల వాళ్ళకు 2014 తర్వాత ప్రతిదీ ఆన్లైన్ అయింది కాబట్టి వీళ్ళను ప్రత్యేకంగా భారత పౌరసత్వం కోసం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 2014కు ముందు మన దగ్గర ఆన్లైన్ లేదు. ఎవరు వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ పూర్తిగా లేవు కాబట్టి ఎస్పెషల్లీ అవి తీసుకోవడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే మన రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది అనుకుంటా. ఏంటి అనంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకు ఒక ఓటర్ ఐడియో ఒక ఆధార్ కార్డో ఉన్నంత మాత్రాన వాళ్ళు భారత పౌరులు కాదు, వాళ్ళకు భారత పౌరసత్వం రాదు. చాలా మంది నాయకులు చెప్తా ఉంటారు, మనం ఎలక్షన్స్ టైంలో కూడా చూస్తాం, మీకు ఎందుకు ఓటర్ ఐడీలు ఇస్తాం ఆధార్లు ఇస్తాం మీరు మా పార్టీకి ఓటేసేసేయండి అని. అంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతారు కానీ వాళ్ళకు భారత పౌరసత్వం రాదు. భారత పౌరసత్వం రావాలి అనంటే మన తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారు, పౌరసత్వం తీసుకునేటప్పుడు మన పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే ఈ వరుసగా వచ్చిండ్రో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, బంగ్లాదేశ్లో ఉంటుంది, లేకపోతే పాకిస్తాన్లో ఉంటుంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకు భారత పౌరసత్వం రాదు. ఈ చట్టం అమలైతే వీళ్ళంతా అప్లై చేసుకుంటే ఇక్కడ నుంచి వీళ్ళందరికీ భారత పౌరసత్వం ఉంటుంది. నిజంగా కూడా మనం అమెరికా ఇలాంటి కంట్రీస్లో ఉంటాం, గ్రీన్ కార్డు ఉంది, లేకపోతే విజిటింగ్ వీసా కార్డు ఉంది, అంటే ఆ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు అని ఒక కార్డ్ ఐడెంటిటీ. అలాంటిది భారత్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. రాకపోతే అక్రమంగా చొరబడ్డ వాళ్ళను నియంత్రించకపోతే భారతదేశ ఉనికికి కూడా కొన్నిసార్లు ప్రమాదం కావచ్చు. రాజకీయ శక్తులు కూడా వాటికి తోడ్పడవచ్చు. ఇలాంటి రాజకీయ శక్తులు ఇలాంటి వాటిని అడ్డు పెట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో రాజ్యం వెళుతున్నాయి. దానికి సంబంధించి కూడా నేను ఇంకో వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే దీనికి సంబంధించి అసదుద్దీన్ ఒక మాట అన్నాడు. ఏవైతే మయన్మార్ లాంటి దేశాలు ఉన్నాయో, మయన్మార్ లాంటి దేశాల్లో ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీ కనుక ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏంటి ముస్లిమ్స్ మీద, అక్కడ ఉన్న కొంతమంది ముస్లిమ్స్ మీద కొంత ఏంటి అహంకార ధోరణి చూపిస్తారు. మరి అలాంటి వాళ్ళకు భారతీయులు స్థానం ఇవ్వచ్చు కదా అని అసదుద్దీన్ అడిగిండు. ఎందుకు ఇవ్వాలి? మస్తు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ అన్నిటినీ కాదనుకొని ఇప్పుడు 100 మంది మన వాళ్ళు బతికిన దగ్గరే మనం బతకాలనుకుంటాం. ఎస్పెషల్లీ మనం వెళ్ళైతే ఇంకో దగ్గర బతకాలనుకోం కదా. మరి 100 మంది బతికే ముస్లిం దేశాలు చాలా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి భారతదేశంలో ప్రత్యేకంగా భారత పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అవునా కదా? అయితే భారతదేశం మొత్తంలో అనేక దేశాలు ముస్లిం సముదాయంతోనే ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళకి అక్కడ రక్షణ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ భారత్కి తీసుకొచ్చి ఉండండి నానా, శరణార్థులు అవ్వండి నానా అని చెప్పి పాస్పోర్ట్లో వచ్చి భారత పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఇది అసలు సిఏఏ అంటే. ఈ విషయాన్ని మొత్తం పక్కదోవన పెట్టేసి మన కుహానా శక్తులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సిఏఏ అమలైతే కేల్కతం దుకాన్ బంద్, ముస్లిమ్స్ అంతా ఆగమైపోతారు, ఇక భారత్లో ముస్లింలు బతకలేరు అన్నట్టు చెప్తారు. సో సిఏఏకి కరెక్ట్ నిర్వచనం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెంబర్ 2 ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఏఏ ఎంత తొందరగా అమలైతే అంత చొరబడ్డ రోహింగ్యాలను, భారత వినాశనానికి ప్రయత్నం చేస్తున్న కొందరు శక్తులను ఈజీగా కనుక్కొని వాళ్ళను భారత్ నుంచి తరిమేయడానికి, భారత్లో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండడానికి, ముందు తరాలకు ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన భారత్ను అందించడానికి కూడా కారకులం అవుతాం. సిఏఏ మీద ఉన్న అపోహలన్నీ తొలగాయనుకుంటా కదా. సిఏఏకి సంబంధించిన అసలైన నిర్వచనం అది ఇంప్లిమెంట్ అవుతే భారత్లో ఏం జరగబోతుంది అనేది చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఆ 4 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.